ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని వెతికేటువంటి వారందరికీ ఆయన కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 109 అధ్యాయము 31 వచనం. యెహోవా నీ శాసనములను హత్తుకొని ఉన్నానని సిగ్గుపడి నీకుము. ఎప్పుడైతే ఆయన మాట చొప్పున ఆయన వాక్యంలో ఉండేటువంటి నిబంధనల గురించి ఎవరైతే గ్రహించుకుంటారో వారు ఖచ్చితంగా ఆయన హత్తుకొని ఉంటారు. ఆయన శాసనాలను ఎవరైతే హత్తుకొని ఉంటారో వారు సిగ్గుపడకున్నట్లుగా దేవుడు కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యెహోషువ గ్రంథము 23 అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనిషి నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. కనుక సమస్యలు వస్తూ ఉన్నప్పుడు, బలహీనతలు కలుగుతూ ఉన్నప్పుడు, దేవునితో ఎడబాటు అనేది ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. కానీ ఏదైనా సర్వశక్తిమంతుడైనటువంటి జీవం కలిగిన దేవుడిని మనం హత్తుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనే మన పక్షంగా యుద్ధం చేయవాడు. ఆయన మనకిచ్చినటువంటి మాట చొప్పున మన కొరకు యుద్ధం చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుముతాడని లేఖనాలు మనకి ప్రకటిస్తూ ఉన్నాయి. కనుక ఈ దినాన ఆయన హత్తుకొని జీవించడం ద్వారా శ్రేష్టమైనటువంటి సన్నిధిని మనం పొందుకుంటాము. కనుక ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన వెతుకుతారో ఆయన గురించి కనుగొంటారు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలెను. కనుక అనేక మంది ఆయన హత్తుకొని విశ్వసించారు. అనేక మంది ఆయన మార్గాల్లో వెంబడిస్తూ ఉన్నారు. ఆయన లేఖనాల కొరకు ఎంతగానో కనిపెట్టుకొని ఉన్నారు. కాబట్టి మీరు మీ దేవుడిని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల గురించి తెలుసుకోవాలి. ఆయన మాట వినాలి, ఆయన సేవించాలి, ఆయనను ఆనందించాలి. అప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ దేవుడు గొప్ప కృపను కలుగజేయవాడే ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందున్న వారికి అందరికీ సమాధానమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి విషయంలో ప్రతి దినము ఆయన దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రజలు ఆయన నాశనం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకుని ఉండరు కనుక ఏం చేయాలో వారికి తోచకుండా అయింది. కనుక నువ్వు ఎప్పుడైతే ఆయన వెతుకుతావో, ఆయన హత్తుకొని జీవించడం మొదలు పెడుతూ ఉంటావో, ఆయన ఆశ్రయిస్తావో, ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడడం ప్రారంభిస్తుంటావో ప్రభు ఖచ్చితంగా నీకు అన్ని విషయాలను కలుగు చేసుకొని నీకు సహాయం చేయడానికి కానీ శక్తిమంతుడై ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో నీకు అనేక రకాల ఇబ్బందులు కలగవచ్చు. కానీ దేవుడైతే వాటన్నిటి విషయంలో వాటిని చూస్తూ ఉన్నాడు కాబట్టి వాటి విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కావున ఇదంతా ఆయన కనికరాన్ని బట్టి నీ జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కనికరం మితిలేనిది. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో మనకు తెలుసు కనుక ఈరోజు ఆయన హత్తుకొని ఉండాలి. ఆయన మనకి చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి. బోధించేవాడైతే బోధించుట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందాము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. కనుక ప్రభు మనల్ని అనేక విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు కనుక మనం కూడా అనేకులను జ్ఞాపకం చేసుకొని ఉండాలి. ఆయన నీ పక్షంగా ఉన్నాడు కనుక గొప్ప బలం గల ఏ జనము నీ ఎదుట నిలబడకున్నట్లుగా ఆయన కొట్టివేస్తున్నాడు. మీ ఎదుట నేటి వరకు ఏ మనిషి నిలిచి ఉండకుండా ఆయన అంత గొప్ప కృప దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ఆయన ఎంతగా మనం హత్తుకొని జీవిస్తామో మన జీవితంలో అంత గొప్ప సమాధానాన్ని మనం పొందుకుంటాం. ప్రభువా మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటుండగా మీరే కార్యం జరిగించి నమ్మొద్దని ప్రేరేపించి బలపరచమని, నీ శ్రేష్టమైన సన్నిధి ప్రభువా ఇది మొదలకు సదాకాలం తోడుగా వచ్చమని, ఏ కీడు ఏ గుడారాన్ని సమీపించుకున్నట్టుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములోనైనా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.